నిధుల గురించి ఇంతవరకు మనం చర్చ జరగదు. ఏ సమావేశంలో జిల్లా పరిషత్ ఎన్ని నిధులు వస్తాయి, జెడ్పీటీసీలకు ఏమైనా ఇచ్చే పరిస్థితి ఏమైనా 51 మండలాల్లో జెడ్పీటీసీలకు ఏమైనా నిధులు ఇచ్చినారా, ఎంత ఖర్చు పెడతారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు ఇంతవరకు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా చెప్పలే. కనీసం దయచేసి జెడ్పీటీసీ సభ్యులు వేరే నిధులు ఏమి రావు, ఎంపీపీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ పైనుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులన్నీ రకరకాల దాంతో వీళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. కనీసం జిల్లా పరిషత్కు వచ్చే ఆదాయాన్ని కనీసం జెడ్పీటీసీలకు ఏమైనా ఇస్తారా లేదా, తను ఇస్తాడొచ్చడం తెలియదు. ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి, దేనికి ఖర్చు పెడతారని చెప్పండి. మీటింగ్ జిల్లా పరిషత్ సమావేశం ఇది. జిల్లా పరిషత్ సభ్యులకే జిల్లా పరిషత్ నిధుల గురించి కానీ మనం మాట్లాడడంలే, ప్రపంచం అంతా డిస్కస్ చేస్తాను, దీన్ని మాట్లాడడంలే. మనం వరకు 31 crores ఇచ్చాం సార్ 3 years లో. ఎంత ఆదాయం ఎంత వచ్చింది? ఆదాయం 10 crores ఉంది సార్ ఎవ్రీ ఇయర్. ఇది కాకుండా 15th ఫైనాన్స్ నిధులు ఒక 17 crores వస్తాయి సార్. దాంట్లో మనకి ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి 29 crores ఉంది 15th ఫైనాన్స్. పవర్ ఛార్జెస్ 15 crores ఉంది, లేబర్ ఛార్జెస్ 14 ఉన్నాయి సార్. అది అందరు జెడ్పీటీసీలకు సమానంగానే ఇచ్చినారా నిధులు? దీంట్లో కులాలు మతాల దీని పట్టణాల ప్రకారం ఇచ్చినారా? ఏం లేదు సార్, వాళ్ళ ఎస్టిమేట్లు లైన్ ఎస్టిమేట్ అట్లాగా సార్. మీరు ఒక జెడ్పీ మా దగ్గర 15 కోట్ల నిధులు ఉన్నాయి. ఈ జెడ్పీటీసీలకు 50 మందికి కలిసి మండలానికి ఇందని చెప్పి లేకపోతే ఎంపీపీల కింద జెడ్పీటీసీల కింద లేకపోతే గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు అందరూ ఉన్నారు. దానికి ఒక దామాస ప్రకారం ఒక ఫిగర్ అనుకోవాలి కదా మీరు. ప్రతి జెడ్పీటీసీ సభ్యునికి ఏదైతే ప్రయోజనం దాని ప్రకారం ఇవ్వండి. కొన్ని మండలాల్లో కొద్దిగా లెటర్ ప్యాడ్ పెట్టి లైన్ ఎస్టిమేట్ కూడా ఇవ్వలేదు. మా గ్రామాలలో మేము బాగా చేస్తాం కదా, మీరు కూడా ఉంటారు కదా, మీరు చెప్పిన ప్రకారం మేము పెడతాము. ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తాం. ఆ రోడ్లన్నీ మేమే చేస్తాము. అది మంచిది కదా సార్, మాకే ఇస్తే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆడ తీసుకుంటారు 1 కోటి రూపాయలు ఎమ్మెల్యేలు ఇచ్చే కోటి. ఇక్కడ వాళ్ళ జడ్పీలో కూడా తీసుకుంటారు సార్. ఇక్కడ ఆ పద్ధతి లేకుండా ఎమ్మెల్యేలకు నిధులు జెడ్పీటీసీ మాత్రమే ఇవ్వాలి సార్. ఇది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే గ్రాంట్ ఏసీడీపీ గ్రాంట్ ఇచ్చేవాళ్ళు సార్, 2 కోట్లు ఇచ్చేవాళ్ళు. బట్ మండలాలకు సంబంధించి మండలాలు కూడా గ్రాంట్లు వస్తున్నాయి. ఈ జిల్లా పరిషత్ వచ్చి దయచేసి జిల్లా పరిషత్ మాత్రం ఇవ్వండి సార్ జెడ్పీటీసీలకు. ఈ జెడ్పీటీసీలు అందరి తరఫున అడుగుతున్నాను సార్. మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల నుంచి సర్పంచులకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు గౌరవం ఉందని చెప్పున్నా. ఇప్పుడు జెడ్పీ మీటింగ్ కాబట్టి తప్పకుండా చెప్తాను కదా, మేము కూడా చెప్తాను కదా. ఇది జెడ్పీ మీటింగ్ మండల సభ్య సమావేశంలో ఎంపీపీలు మేము మండలాల్లో జరిగేటప్పుడు కూడా చెప్తున్నాం. మీరు ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఇది కూడా అయింది. మేము గెస్ట్లమే, మీరే మెయిన్ ఇక్కడ హీరోలంతా. మీరు జెడ్పీటీసీలు మీరే ట్రై చేస్తాం, దాని వరకు ఏ ప్రాబ్లం లేదు. బట్ మీరు ఒకటి ఆలోచించాలా, ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చినాయి కదా, అప్పుడు అడిగినారా? ఇది ఇప్పుడు కూడా వచ్చే కాలంలో జరుపుతాం, అట్లే జరుపుతాం. మాత్రమే వెళ్ళిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడే మీటింగ్ ముందు సీఎంని అడిగాం, సుధాకర్ రెడ్డి గారు కాదు. ఒకప్పుడు చెప్పి కలకల్లాడేది 2004 నుంచి రాగా తగ్గిపోతే ఇప్పుడు 0 అయిపోయింది. కరెక్ట్. లాస్ట్ తర్వాత జెడ్పీటీసీలు కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఏం చేసింది లేదు. డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ ముందు పలకలు అవి కూడా ఇచ్చారు డబ్బులు. ఇప్పుడు అది కాదు, మెయిన్ నీళ్లు పోసుకునేదానికి కూడా లేవు. అసలు ఓవర్ మోటార్లు రిపేర్ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు వరకు సచివాలయాలు ఓపెనింగ్ అయినాయి కానీ కరెంట్ లేదు. కలెక్టర్ గారు నవంబర్లో 10,20,000 శాంక్షన్ చేసి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు పంపించిన. మేము ఎన్నోసార్లు మండల మీటింగ్లో ఇక్కడ జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడినా కరెంటు లేదు సార్. అక్కడ ఏదో దొంగగా వైర్ తీసుకొని లాగి కొన్ని చేస్తాను సార్, ఇబ్బందికరం అవుతుంది. దయ ఉంచి సచివాలయాలేమో ఓపెనింగ్ అయినాయి, కరెంట్ ఏమో లేదు సార్. అట్టే భీమట మండలంలో 150 ట్రాన్స్ఫారాలు సార్ రైతులు కట్టి ఉండరు. వాళ్లకు ట్రాన్స్ఫారాలు కొన్ని ఇచ్చిండ్రు, వైర్లు కొంతమందికి లేదు, స్తంభాలు కొంతమందికి లేదు సార్. చేతి వాటం సార్. ఇది 50,000 రూపాయలు చూసుకున్న వాళ్ళకైతేనేమో తెల్లబడాలి గల శాంక్షన్ ఎప్పుడో అయినా కానీ మళ్ళీ 2 నెలలకైనా కానీ ట్రాన్స్ఫారాలు పంపిస్తారు సార్. నిజంగా రైతు కట్టుకునేదానికి 3 ఏళ్ళకు అయినా కానీ వాళ్ళకి ఇవ్వడం లేదు సార్. దయ ఉంచి చాలా చేతివాటం జరుగుతుంది సార్. ఇది కరెంట్ లో 50,000 అయితే తెల్లవారాలు కదా కట్టింటారు సార్. ట్రాన్స్ఫారం పోయింటుంది, వైర్ వచ్చేట అన్ని వచ్చేటది. మేము ఎన్నోసార్లు ఎస్సీ గారికి కానీ రిక్వెస్ట్ చేసాం సార్, ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉండరు. బీద మండలం మాల నీళ్లు ఎందుకంటే సార్ మాది తెలుగుగా నీళ్లు కెనాల్కు లేకుండా వంకలమ్మడి పోతాయి సార్. మెట్ట ప్రాంతం ఇబ్బందికరమని నేను ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినాం సార్. ఇక్కడనే కానీ మీటింగ్లో కానీ మాట్లాడినాం సార్. ఇప్పుడు వరకు
ఒక్కరు నాకాడే ఉన్నాయి సార్. మన డిపార్ట్మెంట్ కు డబ్బులు ఇచ్చి అకౌంట్లు వేయించుకొని 50,000 రూపాయల వాళ్ళకు తెలవరాలుగా పోయినాయి. నాకు అక్కడ ప్రూఫ్ ఉంది సార్. ప్రూఫ్ కానీ పెట్టినా ఏ చర్య తీసుకోలేదు సార్. దయ ఉంచి ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరికి రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. కమిషన్ అన్న ఇంతవరకు మూడు నోటీసులు ఇచ్చినాము. ఫైనల్ నోటీస్ కూడా ఇచ్చేసి టర్మినేషన్ రికమెండ్ చేసినాం. దాని కాంట్రాక్టర్ చనిపోవడంతో లాస్ట్ 6 months నుంచి మనం ఎంత ట్రై చేసినా సబ్ కాంట్రాక్టర్ వస్తున్నారు. టర్మినేట్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచేదానికి చాలా టైం పడుతుంది కదా. అంటే ఈయనకు 6 months టైం ఇచ్చినా కూడా ఏం రెస్పాన్స్ లేదన్నా ఇంతవరకు ప్రోగ్రెస్ కూడా 5% చేశారు ఫాస్ట్ 6 months. ఇది ఈ పార్ట్ సార్ వేంపల్లి చాగలమరి పార్ట్ అది భారత్ మాల కింద శాంక్షన్ అయిందన్నా గ్రాంట్ ప్రాబ్లం వచ్చి శాంక్షన్ ఈ ఇయర్కు పోస్ట్పోన్ అయిందన్నా. అది ఏదో మొన్న సీఎం గారు కూడా ఢిల్లీ డిస్కస్ చేశారు. ఢిల్లీలో 8 ప్రాజెక్టులు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయింది. ఇది ముద్దనూరు బండ మీద కొత్తపల్లి ప్రాజెక్టు అది సేమ్ భారత్ మాల కింద గ్రాంట్ ఎక్కువ ఇచ్చింది. టెండర్ అంటే కాంట్రాక్టర్ రెస్పాండ్ కావడంలో ఏం చేయాలో మనకి వేరే సోర్స్ లేదు. నో అదర్ ఆప్షన్లో ఫైనల్ ఆప్షన్ టర్మినేషన్. ఆల్రెడీ మన ఈ పాపాగ్ని రివర్ మీద బ్రిడ్జ్ ఎవరో చేసిన చిన్న తప్పిదం కోసం పని ఆగిపోయి ఉంది. వర్షాలు వస్తే పూర్తి కాకుండా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడున్నాను ఆల్రెడీ. నేను సార్ట్అవుట్ చేస్తా ఉన్నానంటే ఆ సిస్టమ్ ఏమైనా చేయించుకొని అది తొందరగా జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఫైట్ చేస్తాం సార్ దాని మీద. అందుకని కొద్దిగా పైన సార్ మన దగ్గర క్లియర్ చేసి పంపించారు సార్. ఆ సిఎల్ అండ్ కూడా ఇచ్చేసాం సార్. మనం ఇచ్చాం సార్. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసి కొంచెం తొందరగా చేయాలని చెప్పేసి డిఎఫ్ఓ గారు కూడా చేస్తారన్నారు. కానీ బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ద అదర్ రూట్ ఈస్ మా కమలాపురం రావాలంటే ఇది మిస్ అయితే మేము పొద్దుటూరు ఢిల్లీ రావాలి. హైవే దిస్ ఇస్ నేషనల్ హైవే కదా. కొంచెం ప్రియారిటీ వైజ్ కొంచెం తొందరగా దృష్టి పెట్టండి. మిగతా బ్రిడ్జ్ అంతా అయిపోయేది ఒక్కటి పెండింగ్ ఉందండి. అంటే వేంపల్లి రింగ్ రోడ్లో మీరు పూల చెట్లు పెంచాల్సింది పోయి కమ్మ చెట్లు పెంచుతున్నారు. చాలా పెద్ద అయిపోయినాయి. కనీసం ఒకసారి ఎవరైనా చూసి చూడండి. మొత్తం మనుషులకు తగిలే పరిస్థితి మోటార్ సైకిల్ పోయే వాళ్ళకు. వేంపల్లి బైపాస్ అంటే మళ్ళీ గండి బైపాస్ మొత్తం పూల చెట్లు లేకుండా కమ్మ చెట్లు ఉన్నాయి. మీరు ఎవరు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ అది ఏమైందంటే ఇది ఈ కాంట్రాక్టర్ ఎస్ఆర్కే చేయిస్తారు సార్. కంపల్సరీ కదా అని చెప్తారు కాంట్రాక్టర్ వినడం లేదు చాలా మంది. కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకోకుండా ఇంకా చేయడం కరెక్ట్ కాదు. అది కొంచెం అందరూ అధికారులు ఇక్కడ ఉన్నారు కూడా డైరెక్షన్ ఇవ్వండి సార్. అందరికీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తగానే కొందరు అధికారంతో ఉపయోగించుకొని ఈ విధంగా మూలపల్లె గ్రామంలో యథేచ్ఛగా అక్రమ అక్కడెక్కడ కూడా రీచ్ పాయింట్ కూడా లేదు, పర్మిషన్ లేదు గవర్నమెంట్ తరఫు నుంచి అఫిషియల్గా. అటువంటిది కూడా మూలపల్లె గ్రామ శివారుల్లో యథేచ్ఛగా రోడ్డు వేసి అక్రమ రవాణాకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు సార్. అది ఒకటి కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి సారించి చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే అక్కడే ఏపీఎస్పీ 11th బెటాలియన్కి సంబంధించినటువంటి వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ అక్కడి నుంచి వెళ్తుంది. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో నాటి లో లెవెల్ కాజ్వే పక్కనే ఉంది. అదేవిధంగా కాకుండా హై లెవెల్ కాజ్వే కూడా అక్కడే ఉంది. సిద్ధోవడం సంబంధించిన వితిన్ నియర్లీ 500 మీటర్స్లోనే ఉంది. కాబట్టి మీరు కూడా దాన్ని ఖచ్చితంగా చూసి ఆ రోడ్ను కూడా మీరు ఇన్స్పెక్షన్ చేసి పూర్తిగా బంధించే విధంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అక్కడే ఒడ్డున కూడా భూములు కూడా ఉన్నాయి సార్. మా ఊరి గ్రామం సంబంధించినటువంటి రైతులకి అక్కడ ఇసుక రవాణా చేస్తే ఇక్కడ పోర్టులు కాదు, నాకు తెలిసినంత కూడా వరకు కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇసుక సరఫరా చేసింది కూడా చూడలేదు. అటువంటి ప్లేస్లో చేస్తే ఈరోజు ఒడ్డు కూడా కోత గురేవి రైతులు కూడా భూములు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదొకటి. ఇంకోటి ప్రోటోకాల్ సంబంధించింది. ఒంటిమిట్ట మండలంలో నిన్న మా స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేయకుండా టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు మండల కేంద్రం మండల ఆఫీసులో ఈరోజు మండల అధికారులు అందరితో కలిపి కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అది ఏ విధంగా సభవాణి కూడా కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ సంబంధించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరినీ కూడా పిలవాల్సిన ఉంది. అదేవిధంగా ఎటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ఈ విధంగా మండల కేంద్రంలో ఈ విధంగా సమావేశాలు నిర్వహించి ప్రజలను ఇబ్బంది విధంగా, అదేవిధంగా మా మండల అధికారులకు కూడా తప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా మంచిది కాదని కూడా నేను మీ సభలో తెలియజేస్తున్నాను. నాకు అది నిన్న నా దృష్టికి వచ్చేది సార్. నాకు కూడా ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ అని, ఎండిఓ ఆఫీస్ అని, ఆఫీసులో కూర్చొని అధికారులు పిలిచి ఎంఆర్ఓను ఎండిఓను అందరినీ 10 సెకండ్లు పిలిచి కార్యకర్తలు ఆడ పెట్టుకొని మీటింగ్, మీ ఫోటో కూడా నాకు నేను కంప్లైంట్ చేశాను. చేసి ఎందుకంటే మేమే పోతామని నాకు ఫోన్ చేశారు, మీరు బాగుందని చెప్పిన.
ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు దెబ్బతింటారు. వీళ్ళు పోయి ఆడు గొడవ పడి ఇది ఎందుకంటే మన జిల్లా వ్యాప్తంగా ప్రాబ్లం అవుతాయి. కాబట్టి ఇది ఆదిలోనే దీన్ని ఖండించాలా. ఎవరైనా సరే ఏ పార్టీ అయినా కనీసం ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకోవచ్చు అంటండి. ఏదైతే ఒక ప్రైవేట్ కళ్యాణ మండలి కార్యకర్తలు పెట్టుకోవాలి. ఆడధికారులు ఎంపీడీ ఎట్లా అలో చేస్తారు. ఒక మండల ప్రెసిడెంట్ తెలియకుండా, జెడ్పీటీసీ తెలియకుండా, సర్పంచ్లు ఎంపీడీ మీద కూడా ఇది సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళ సర్పంచ్లు మండల ప్రెసిడెంట్ లోకాయుక్తకు కంప్లైంట్ చేస్తారు. దీన్ని సీరియస్గా ప్రోటోకాల్ వాళ్ళు కూడా జేఏడీకి కంప్లైంట్ చేస్తారు. సీరియస్ యాక్షన్. ఎందుకంటే ఇది మళ్ళా జిల్లాలో వేరే శాతం రిపీట్ అవుతాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా దెబ్బతింటుంది. అదే సమయంలో నేను ఎమ్మెల్యేగా నేను పోయితే నాతో పాటు క్యాడర్ అంతా వచ్చింది. ఆ గొడవ జరుగుతుంది. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఇది. మీరు ఆ స్థానిక ఎంపీ వైపున సీరియస్ యాక్షన్ తీసుకోండి. తర్వాత జిల్లాలో ఎక్కడ కూడా జరగకుండా శాసనసభ్యుడికి ఇచ్చే వాళ్ళకి ప్రోటోకాల్ ఎవరు ఎమ్మెల్సీ కావచ్చు, శాసనసభ్యులు వాళ్ళకి ఇచ్చే విలువించే వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. జిల్లా కలెక్టర్గా మీరు కూడా పర్యవేక్షించాలని. కానీ ఇప్పుడు రాజంపేట శాసనసభ్యునికి సమస్య వచ్చింది కాబట్టి ఆవేదన చెందుతున్నారు. గత 15 నెలలుగా పులివెందుల నియోజకవర్గంలో దీనికంటే ఘోరంగా నేను అనుభవించిన ప్రభుత్వం ఉండే ఆహ్వాన పత్రికలో నా పేరు వేయని సందర్భాలు ఉన్నాయి. నాకు ఒకవేళ పేరు వేసినా నాకంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంత దారుణం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పేరు పైన ఉంటుంది, మున్సిపల్ చైర్మన్ కింద ఉంటుంది, దాని కింద శాసన మండలి సభ్యుడు పేరు ఉంటుంది. కొన్ని పత్రికలు అయితే బేసేదిగా లే. నేను ఆల్రెడీగా శాసన ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన అంటే అంత దారుణంగా కనీసం ఇన్ఫర్మేషన్ గా ఒక శాసన మండలి సభ్యుడికి శాసనసభ్యులకు ఏమదిగా ప్రతిపక్ష శాసనసభ్యుడైనా శాసన మండలి సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అయ్యే హక్కులే ఉంటాయి. అధికారమైన ప్రతిపక్షం అది వేరే విషయం. కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావించడం కరెక్ట్ గా అమర్నాథ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. గతంలో చేసిన తప్పులు కానీ మీరు తెలుసుకోండి. మీరు గతంలో చేసినారు కాబట్టి పునరావృతం అయిందని. గతంలో మీరు జరగవేసి అంటే మీరు మంచిగా చేసినారు. బయట మా కార్యకర్తలతో మాట్లాడి ఎప్పుడు చేయాలట నేను నిన్న అనడం లేదు, నువ్వు చేసినావు చెప్పడం. గతంలో కూడా అనేక సమీక్షలు చేసినారు. గతంలో అవమానాలు మాకు మీరు మాకు అప్పుడు నోటీసు తెచ్చుంటే ఖచ్చితంగా మేము ఖండించున్నాం. ఖచ్చితంగా ఎవరు చేసా తప్పే ఖండించాం అప్పుడు కూడా మేము. కానీ ఇప్పుడు కూడా నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి నా దగ్గరికి జరుగుతోంది. పేరు చూసిన రెడ్డి గారు ఫస్ట్ పేరు ఉంది, అవినాష్ రెడ్డి గారు ఉంది. కింద చూసి మా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. నేనే ఎత్తిన ఆయన వస్తాడా లేదా అనవసరం మీకు. మా ఇన్ని పేర్లు రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనవసరం. ఈ ఊర్లో జరిగేటప్పుడు ఈ ఊరి శాసనసభ్యుడిగా పేరు ఎందుకు నేను అడిగినా, నేను తప్పు చేస్తారు మీరని. తప్పు చేసి సర్దించి పొలం పోయి ఇచ్చినామని చెప్పిన. జగన్మోహన్ రెడ్డి వస్తారో లేదు అది వేరే సమస్య. మీరు కూడా తప్పే జరుగుతుంది అదే మాదిరి. నేను చెప్పేది ఎవరన్నా కానీ కాక ఆయన వస్తాడో లేదో ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలా అన్నా. మీ 11 గ్రాంటెడ్, మీ 11లో మీకు ప్రోటోకాల్ ఎందుకంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మీరు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఏ ప్రాబ్లం అయినా. అన్న నిజంగా ఒకవేళ కలిసింటే మాకు సమస్య వచ్చేదేమో. 11 కాబట్టి మా ముఖ్యమంత్రితో మాట్లాడి 11 మందికి మేము ప్రోటోకాల్ తెచ్చుకుంటాము. మాకు ఎక్కువ సమస్య ఉండదు. గవర్నమెంట్ మేము ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని జిల్లాల్లో సమస్య లేదు, తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. తప్పకుండా మీ ప్రోటోకాల్ మీకు ఫాలో అయ్యేటట్టు చేస్తాం. గ్రామాల్లో చిన్న చిన్న చోటా వచ్చులు కూడా ఎండిఓ అక్కబోను రావద్దు అంటాడు. ఇది విడ్డూరంగా ఉంది. నా ముందంతా జరగలేదన్నా. ఇప్పుడు 30 రోజుల్లో ఎన్ని జరిగినాయి చీనా లిస్టు తిన్నా, రేషియో తిన్నా, ముందు జరిగినట్టు ఎన్ని అన్నా. నిజంగా ఏమైతారంటే ఊర్లలో వాళ్ళ మధ్య తగాదాలు కొట్టుకున్నా కానీ రాజకీయం పురుగుతారు. ముందు నాయకుల మధ్య పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజల మధ్య కూడా పార్టీలు వచ్చేసాయి. ప్రజలు నిజంగానే ఇప్పుడు ముందు నాయకులు కొట్టుకుంటే కేసులు అవుతాడు. వైద్యులు చెప్తారు ఏడదరిగిన కొండలు లేకుండా కొడతా ఉన్నారు. మీరు కానీ
ప్రభుత్వం ఇచ్చిన అసలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ లో కానీ ఇష్టానుసారంగా మట్టి తవ్వుతున్నారు. అవి అమ్మేదానికి కొనేదానికి లేదు కదా, దాంట్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వుతున్నారు. మీరేమో ఎవడన్నా బీదా బిక్కుడు ఇసుక తీసుకోవాలి 15,000 20,000 వేసి పోలీసుల్లో కొట్టేసారు. మీకు ఎందుకు అంత ప్రేమ మీరు విజిట్ చేసినారు ఒకసారి? సార్ నేను ఇన్ఛార్జిగా వచ్చాను సార్ ఇన్ఛార్జ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే సబ్జెక్ట్ ఉండాలి. వచ్చినాక 2 సార్లు ఇష్టానుసారం కొండలు కొడుతున్నారు మొత్తం అంతా ఏం లేకోకుండా. ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ సెస్ రాకుండా పోతుంది. ఆ మైనింగ్ సెస్ మన జిల్లాలకే మనమే అభివృద్ధి పనులు చేసేది. ఇట్లా దీనిలో మైనింగ్ రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి సార్. వాళ్ళు డబ్బులు కట్టేయండి వాళ్ళతో, వాళ్ళనేవి రోడ్డు ఆపడం వద్దని చెప్పడం, డబ్బులు కట్టించేయండి. కలిపే కదా వాళ్ళు డబ్బిస్తాండి. ఇది అనుమతులు తీసుకున్నారు సార్. ఎంత అనుమతి తీసుకున్నారు? ఎంత తోలినారు? ఇప్పుడు హైవే అంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్మిషన్తో ప్రతి వెహికల్ పైన టిప్ షీట్ ఉంటుంది. టిప్ షీట్ ఇచ్చినా వెహికల్ పోవాలి. ఎవరైనా పట్టుకున్నా ఎన్ని పర్సెంట్ వచ్చి ఆ వెహికల్ చూసుకోవచ్చు. టిప్ షీట్ ఉంటుంది. టిప్ షీట్ లేకుండా యాక్చువల్గా మైనింగ్ పర్మిషన్ తీసుకుంటారంటే ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ అడుగుతారు. ఎవరు ఎంఆర్ఓను ఆ ల్యాండ్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఎంఆర్ఓ ఎన్ఓసి ఇస్తారు. ఎన్ఓసి ఇచ్చినాక మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ పోయి చెక్ చేస్తారు. చెక్ చేసి దానికి మళ్ళీ సర్వే చేస్తారు. సర్వే చేసి నీ క్యూబిక్ మీటర్ ఆడ వస్తాయని చెప్పి సర్వే చేసిన తర్వాత ఆ సర్వే రిపోర్టు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ కట్టించుకొని ఆ తర్వాత ప్రతి టిప్పుకు టిప్ షీట్ ఉంటుంది. ఆ వెహికల్ ఎక్కడ పోయినా కూడా ఎవరైనా చూడొచ్చు. ఎవరికైనా అబ్జెక్షన్ లే. ఇప్పుడు ఎట్లుందంటే కొండలు గారు దొరికింది తోలుతాను. అది పట్టుకుంటే ఏదో పట్టుకున్నారంటారు. ఎంత దుర్మార్గం ఉందంటే మా నియోజకవర్గంలో చూస్తే అసలు నేను ఫోటోలు పెడతా మీకు. చాలా ఊళ్ళో అందరూ వచ్చారు. ఆ కొండల పాపంలో పశువులు మేపుకున్నారు. అందరు కొండకు ఆ పశువులు ప్లస్ గొర్రెలు పోయి మేపుకునేవాళ్ళు అంతా టోటల్ కొట్టేసిండ్రు. ఆ లోకల్ నాయకుడు బలం ఉందని చెప్పేసి ఈ కంపెనీలో ఎవరు చెప్పినా లెక్క చేయకుండా, అధికారులు లెక్క చేయకుండా ఇష్టపడిన వెళ్తాను. మాట్లాడితే దౌర్జన్యము. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది పని చేసేకి అభివృద్ధి చేసేకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అభివృద్ధి కావాలి. చూడు ఈ కాంట్రాక్టర్ ఒక్కొక్క కంపెనీ 40 నుంచి 45 కోట్లు ట్యాక్స్ కట్టాలా. 40 నుంచి 45 కోట్లు రాయల్టీ అమౌంట్ కట్టాలా. అదే మా దాంట్లోనే 3-4 కంపెనీలు మా నియోజకవర్గంలో చూస్తే 100-120 కోట్లు రాయల్టీ రూపంగా డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు ఏమొస్తుంది? మైనింగ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. మైనింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటున్నాం. అది వదిలేసి ₹1 డబ్బు కట్టకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎక్కడంటే అక్కడ తోలుతాము. అది నిలబడితే మా అధికారులు వచ్చి ఇప్పుడు ఈ మధ్య అధికారులు చూశారు, చెక్ చేశారు. ఎక్కడ ఒక్క వెహికల్ కూడా పర్మిషన్ లేదు. ఒక్క వెహికల్ పర్మిషన్ లేదు. ఒక క్యూబిక్ మీటర్కి వస్తే సుమారుగా ₹200 దగ్గర రాయల్టీ కట్టాలా. ₹200 రాయల్టీ కట్టాలా. ₹1 కట్టకుండా తోలుతాము. కాబట్టి అక్రమంగా మేము చేసేదంటే అభివృద్ధి అంటే ఎటువంటి మేము ఇబ్బంది చేయం. మాకు ఎక్కడ కానీ ట్యాక్స్ రావాల్సింది, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. రూల్ ప్రకారం చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 1,000 టన్నులు ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి. అవును సార్. ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే శాండ్కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది. మీరు చెప్పింది ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఎంపీ గారు ఏజెన్సీ ఉందో వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్, ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము. పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్, జిల్లా పరిషత్తు, టెంట్ అకౌంటేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట. సార్ 88 రూపీస్ అనేది స్టాట్యూటరీ సార్. మనం డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూటరీ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు కదా సార్ దాన్ని ఉచితం అంటారు. ఉచితం అంటే ఇట్లా ఎండ్ యూజర్కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం, దట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫ్రీ. అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే, డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మీరు డిఎంఎఫ్ వేసి మన జిల్లా పరిషత్కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, అంతేనండి? ఇది డిఎంఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సార్. అది ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు కలెక్ట్ దట్ డిఎంఎఫ్ అనేది కలెక్ట్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే వైలేషన్ అవుతుంది ఏ గవర్నమెంట్ అయినా. ఓకే. తర్వాత సిపిపి అనేది కూడా పంచాయతీలకు అది వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పటి నుంచి కూడా పంచాయతీలకు మన సీఈఓ ₹5 లేదా ₹100 అనుకుందాం, అది కంపల్సరీ పే చేయాలి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్కి ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు, ఎవరైతే తీసుకోబోతున్నాడో అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నప్పుడు నేనున్నాను, నాకు ₹100 కట్టుకొని అది తప్పని పరిస్థితి కాబట్టి ₹100 కట్టాలి, అంతే కదండి. ఇంకా మిగతావన్నీ ఛార్జెస్ ఎందుకు? అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం ఎప్పుడు వేసుకోవచ్చు, నేనే ఆ ఇసుక లోడింగ్ ఎక్స్కవేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఎండ్ యూజర్కు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే. సార్ అప్పుడు సార్ 2014-19 ఇచ్చింది కూడా సార్ ఇదే పాలసీ సార్. అప్పుడు కూడా నూతన అప్పుడు కాదండి ఉచితంగా ఇసుక మనం ఉచితం అని అనుకుంటుంది కదా.
ఉచితము స్టార్ మార్క్ వేసి దానికి ఏదన్నా కండిషన్స్ అప్లై ఫోటో అని చెప్తే బాగుంటుందేమో. అక్కడ ఏజెన్సీ పెట్టాలి కదా సార్, మనము లోడింగ్ మీరు ఏజెన్సీకి పెట్టాలండి, కరెక్ట్. ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దని అన్నట్లా. మీరు అది ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ఉచితం అని రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం? ఉచితం అని రాసినది ఎండ్ యూజర్కి డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం. అంతే తప్పనిచ్చి ఎండ్ యూజర్కి డబ్బు ఎండ్ యూజర్కి అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌ ఇస్ దట్ కాల్ ఉచితం, హౌ ఇస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ? గౌరవ కలెక్టర్ గారు అంతే కదా సార్. ఉచిత ఇసుక అంటే గతంలో మాది కాంట్రాక్టర్కి అప్పచెప్పకోకుండా వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి సెస్ ట్యాక్స్ కట్టుకోకుండా సరసమైన ధరలతో ఎంత మినిమం ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని తీసుకుంటుందని ఉచిత ఇసుక. గతంలో మాదిరి శేఖర్ రెడ్డికో లేకుంటే ఇంకో ప్రతిమా కంపెనీలకో 1200 కోట్లు 1500 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇసుక అమ్ముకుంటున్నారు. ఏదైతే రేవుల్లో ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి ఎక్స్పెండిచర్ రాబడతాను తప్ప మొత్తం కాంట్రాక్టర్ తో 1500 కోట్లు 2000 కోట్ల ముందే డబ్బులు తీసుకొని ఇచ్చేదాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. కాదండి నేను చెప్తున్నది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పేది లోడింగ్ ఛార్జెస్ అవి ఇవి అని చెప్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ మేము బేర్ చేసి ఇచ్చినప్పుడే కదా. కాదేమో ఇంకోటి ఏదో మీరు కలెక్టర్ గారు మీరు చదువుకున్నారు, అది పెద్ద హోదాలు ఉండరు, మీరు చెప్తే ఇంకా నాకు జవాబు చెప్తే అంటే నేను సాటిస్ఫై అవుతారని కాదు, బట్ అట్లీస్ట్ చెప్తాంలేండి. డిప్యూటీసీ గారు ఇలాంటి ప్రతిపాదన చెప్పినారు, ఎంత పరిస్థితి పేరేమైనా మారుస్తారేమో మా ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఉచితం అని కాకపోకుండా అంటే పాలసీ రాలేదు కదా ఇంకా. ఇప్పుడు 3 లక్షలు ఏదైతే ఉందో దాని వరకు అంటున్నారు. మన స్టేట్ లో దగ్గర 40 లక్షల టన్ను మామూలుగా ఈ రోజు సాక్షి అకార్డింగ్ టు సాక్షి అంటే దట్ వీ బిలీవ్ విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ అకార్డింగ్ టు వైఎస్ఆర్సీపీ 80 లక్షల టన్నులు ఉన్నది. బట్ యాజ్ పర్ అంటే మీరు చెప్పచ్చు తెలిసే అభియోగం అని చెప్పచ్చు, బట్ టు ప్రూవ్ ఇట్ ఆల్సో. మీరు అక్కడ ఏం చెప్తున్నారు? దెర్ ఇస్ ఓన్లీ 44 lakh tons అని చెప్తున్నారు. సో వీఆర్ సేయింగ్ ఇట్స్ 80 lakh tons. You are saying 44 lakh tons. నా సాక్షి కాదు కదా ఏజెన్సీ చెప్పండి, నోడల్ ఏజెన్సీ ఏమన్నా సాక్షి చెప్పండి. సాక్షి వాళ్ళు చెప్పిందే నిజాలు ఉండవు కదా అధికారికంగా. యాక్చువల్ గా అందుకోసమే కలెక్టర్ గారిని ఫస్ట్ ఎంత ఉన్నాయి ఎంత వరకు స్టాక్ ఉందనే నేను అడిగింది. అందుకోసం నేను కలెక్టర్ గారిని ఫస్ట్ అడిగింది June 4th ఎప్పుడైతే ప్రభుత్వం అయితే ఎప్పుడైతే కాంట్రాక్టర్లు తోలుకుని అవి కూడా లెక్కేసి సాక్షి వాళ్ళు చెప్పినట్టున్నారు. ఇది గవర్నమెంట్ దగ్గర ఉండేది ఇదే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర అంటే వాళ్ళంతా లోడ్లు పెట్టుకున్నారు అక్కడ, అవన్నీ కలిపి ఉంటాయి. మీరు చెప్పిన లెక్కలేమో మా ఊర్లలో ఉండే పరిస్థితి. ఓకే, ఆ ఉచితం అనేది దానికి మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సభకు నమస్కారం. మన కడప జిల్లాకు మ్యాక్సిమం కేసీ కెనాల్ కింద మంచి సుమారు 92,000 ఎకరాలు ఇరిగేటెడ్ అవుతుంది. అయితే ఏమైంది, ఆ డ్యామ్ ఎవరు కంట్రోల్ ఉంటే కర్నూలు కంట్రోల్లో ఉంది. డ్యామ్ మాత్రం కర్నూలు కంట్రోల్ ఉంది, మిగతా వర్క్ అంతా మన కడప కంట్రోల్ ఉంది. కాబట్టి ఆ డ్యామ్ మన కడప కంట్రోల్కి వచ్చేస్తే కదా మన సిఈ గారి ఇల్లు దాన్ని మానిటర్ చేసుకుని వర్క్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఆ రకంగా ల్యాండ్ అక్విజిషన్స్ కూడా కొంచెం జరగాల. ఇప్పుడు మన ప్రతిపాదన అంటే మాకు నిన్న కూడా మినిస్టర్ గారితో దృష్టి తీసుకుని మినిస్టర్ గారి దగ్గర చెప్పాను, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. వర్క్ జరిగే ఏరియా కర్నూలు ఏరియాలో ఉంది. ఆ ఏరియా నుంచి మన కడప సిఈ కంట్రోల్ చేస్తే కదా ఈ మన సిఈ గారు దాన్ని మానిటర్ చేసుకుని వర్క్ కొంచెం ఫాస్ట్గా చేసుకునేకి మనకు అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి లిమిట్స్ కూడా అర్థం కడప ఉంది, అర్థం కర్నూలు ఉంది. ఆ డ్యామ్ కూడా మనకు దాని కింద ఉపయోగపడేదంతా మన కడపలకు ఉపయోగపడుతుంది. అందుకు కర్నూలు సి అంత పెద్ద నెగ్లెక్ట్ చేస్తాడు. ఆయన ఏంటంటే అవసరం మనకుంది, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఆయన నెగ్లెక్ట్ చేస్తాడు. కాబట్టి మనకు అవసరం ఉంది కాబట్టి మన సి గారు మనమందరికీ ఎవరికైనా మాట్లాడితే మనకు అనుకూలంగా ఉంటుంది. దానికి రూల్స్ పెట్టి ఆ డ్యామ్ను రాజోలి ఆనకట్టను మన కడపకు సి క్యాన్వర్ చేస్తే దాంట్లో ఫైనాన్స్ ఇంప్లికేషన్ ఎక్కడేమి ఉండదు. ఫైనాన్స్ ఇంప్లికేషన్ ఎక్కడేమి ఏముండదు. ఓన్లీ వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు అంతే. ఓన్లీ చేంజెస్ అంతే. నేను మినిస్టర్ దృష్టికి తీసుకున్నాను, అది కొంచెం మన మినిస్టర్ రాసి కొంచెం ప్రతిపాదన. ఇది జిల్లా పరిషత్ మినిట్స్ కాపీ అలా మన సెపరేట్. మండలంలో కాలేడు వాగు ఉంది సార్. కాలేడు వాగు ప్రాజెక్టు స్టార్ట్ అయింది, పని కూడా 75% పూర్తయింది సార్. అది అక్కడ నిండితే అన్నమయ్య జిల్లా మదనపల్లి పుంగునూరు వరకు నీళ్ళు పోతాయి సార్. ఆ డ్యామ్ను పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా జరగాలి సార్. ఎందుకంటే అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పిఎల్ఆర్ కంపెనీ వస్తారు. దానిపైన ఏదైనా కచ్చ సాధింపులు అవి జరిగితే మా చక్రాపేట మండలంలో 72,000 ఎకరాలు భారాలు వస్తాయి. 72,000 ఎకరాలు నీళ్లు భారాలు. ఆ తర్వాత వచ్చేసి లక్కిరెడ్డిపల్లి రాయచూటి కూడా పోవాలి సార్. అది ఆ పని పూర్తి కావాలి సార్. అదేవిధంగా ఈ కచ్చ సాధింపుల వల్ల చేసుకుంటే ఆ కాంట్రాక్టర్ పైన వాళ్ళ పైన వేస్తే అన్యాయం ఏది ప్రజలం సార్. అన్నమయ్య జిల్లా వాళ్ళు కాంట్రాక్టర్ తప్పు చేసినా కూడా వదిలేమంటారా?
అన్న ఒకటి తెలుసు, అది హామీ ఇచ్చిన రోజు నేను కూడా స్టేజ్ పైన ఉన్నా, అప్పుడు ముఖ్యమంత్రి నేను కూడా ఉన్నా. ఆ వర్కులు ఇప్పుడు ఆ కాలాల్లో టెండర్ అయిన రేట్లు ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి, ఎంత డబ్బులు చెల్లించినాము, ఇంక రాబోయే కాలం ఎంత ఇవ్వాలో చూస్తాను. అన్ని ప్రాజెక్టుల మీద ఇప్పుడు వివరణ అడిగినాం, టోటల్గా లిస్ట్ వస్తుంది. అట్లని చెప్పి కాంట్రాక్టర్ మీద కక్ష కాదు. ఆయనకేం మస్తు లక్షల మంది కాంట్రాక్టర్లు ఉంటారు, అందరం చేసి అన్ని పనులు వదిలిపోతారు. ఎవరో దాంట్లో తప్పు చేసిన 5 మందో 10 మంది ఉంటారు. నేను ఆయన కూడా తప్పు చేసిన కామెంట్ చెప్పను. పిఎల్ఆర్ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి మీరు చెప్తాను. అంటే ముందే ఏంది ఇది జరగక ముందే ఆయన మీద ఏమైనా చేశారు, దీని మీద తెస్తామని చెప్పండి. ఆయన ఇక్కడ కాదు, పొంగునూరులో వర్క్ చేశారు, అది పెద్దది. ఇప్పుడు అంగళ్ళ దగ్గర తమ్మలపల్లి దగ్గర ఒకటి చేశారు. ఆ 3 వర్కులు కాక ఇది పెద్ద ప్యాకేజ్ ఇది. అంతేగాని కక్ష సాధింపు అనేది ఏముండదు. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎవరు, ఆయనైనా ఇంకో కంపెనీ అయినా విజిలెన్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని మీద ఎవరన్నా కోర్టుకు కూడా పోవచ్చు కదా. ఆ రోజు ఇంత చేశారు, ఇంత డబ్బు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు, ఇంత పెట్టలేదు అనేది కూడా ఉంటుంది కదా. అంతేగాని ఈ ప్రభుత్వంలో అయితే ఏ కాంట్రాక్టర్ మీద ఎవరి మీద కక్ష సాధింపు అయితే ఉండదు. మీరు ముందన్నట్టు కూడా తలకాయలు పాల్గొట్టే పంచాయతీ మీరు చెప్పినారు కదా. మీరు మా పక్కగా మా అవగారు మీదే నాకు బాగా తెలుసు. చెప్తాను, మీ మండలంలో ఇప్పుడైంది 45 ఏళ్ళ నుంచి ఎప్పుడు తలకాయలు వాళ్ళు కూడా రాళ్లతో కొట్టుకునేది అలవాటు. అంటే రాజకీయాలకు దానికి సంబంధం ఏముంది నాకు చెప్పిన. ఊళ్ళల్లో కూడా కక్షలు ఉన్నాయి, అది ముందే ఫ్రాక్షన్ మండలము. అవి కూడా తెలుగుదేశం ప్రభుత్వం 34-35 వేలు అయింది వచ్చి అవి కూడా మా మీద వేస్తే ఎట్లా? అదేవిధంగా సార్ అట్లాంటి అంటే పిఎల్ఆర్ని కాపాడమంటావు, ఖచ్చితంగా కాపాడతాం. కాలువీడు మండలంలో వెల్లుల్లి ప్రాజెక్ట్ వచ్చి తెలుసునా సార్, వెల్లుల్లి ప్రాజెక్ట్ వచ్చి చంద్రబాబు సార్ ఓపెన్ చేశారు సార్. ఆ రోజు నేను రెస్కో చైర్మన్ గా ఉన్నాను సార్. చంద్రబాబు సార్ కదా ఓపెన్ చేసింది, అది ప్రారంభించింది సార్. వెలిగిళ్ళు చేసింది మేమున్నా, వెలిగిళ్ళు చేసింది అప్పుడు ఆయనే. వెలిగిళ్ళు చేసింది ఆయన. నేను కూడా అప్పుడు రెస్కో చైర్మన్ గా ఉన్నాను. ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యే. ఆ రోజు ఆయన చేసిన తర్వాత కొంత నిలిచిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చి పూర్తి చేసి రాయచూటికి కూడా నీళ్ళు లేకుండా చక్రాపేట మండలానికి కూడా కాలేడు వాగు పని పూర్తి కావాలి. ఆ రోజు వెలిగిళ్ళు ప్రాజెక్టు కట్టిన వాళ్ళు కూడా ఎస్సీడబ్ల్యూ కంపెనీ వాళ్ళు స్పిల్వే కట్టారు. బండ్ కంపెనీ చేసింది కూడా ఈ పిఎల్ఆర్ కంపెనీనే. మీకంటే మాకు బాగా తెలుసు. కాలువలు పని చేసింది పిఎల్ఆర్ కంపెనీనే. ఇప్పుడు చూడండి నీళ్లు ఎంత ఇంకిపోతానయో, లాస్ట్ ఆయకట్టుకు నీళ్లు ఎన్ని వస్తానయో, రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్లో, అది కూడా మీరు చూడండి. ఇది కాలేజీ ఆ పిఎల్ అంటే ఈ ప్రభుత్వం అయితే ఊరి మీద అలాంటి చేయదన్నా. ఆ రోజు వాళ్ళు చేసింది ఆ వర్క్ లో కూడా వెలుగుల ప్రాజెక్ట్ లో కూడా పిఎల్ఆర్ కంపెనీ 80% వర్క్ వాళ్ళే చేసింది. ప్రజలు నీళ్లు వచ్చేది చూస్తాం కానీ వాళ్ళ ప్రజల్లో అపోహ ఉందా లేకపోతే మీలో ఉందా చెప్పండి. ఇందుకు మేము కక్ష సాధిస్తామని ఎవరు చెప్పినారు? మీరా? ప్రజల్లో ఉందా? ఎవరిలో ఉందో చెప్పండి. ఏమన్నా పేపర్లలో చదువుతాడు వచ్చింది టీడీపీ గవర్నమెంట్ అట్లాంటి ఏముండవులే, ఏం చేయలేండి. ఖచ్చితంగా ఏముండదు. ఇంతసేపు డిస్కషన్ ఎందుకు? మీరు మనస్ఫూర్తిగా ఒక మాట, ఆ పని పూర్తి చేసే బాధ్యత మాది 100% అని చెప్పండి. సంతోషంగా ఆయన కూర్చుంటాడు. ఆయన కోరుకునేది కాంట్రాక్టర్ గురించి, కోరుకునేది చక్రాల పని పూర్తి కావాలని కోరుకుంటున్నాం. హామీ జెడ్పీటీసీ గారు మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రుల గుండెకాయ పోలవరమే కంప్లీట్ చేస్తామని ఇది ఒక లెక్క మాకు చెప్పండి. పోలవరమే కంప్లీట్ చేస్తాం, ఇది కాదు. పోలవరం చేసినప్పుడు ఇది కాదు కదా. మా ముఖ్యమంత్రి 3వ రోజే పోలవరం పోయినాడు, ఇది కాదు కదా. అది చేసేటప్పుడు ఇది కూడా తప్పకుండా చేస్తాం, తప్పకుండా అవుతుంది. ఇచ్చి చెప్పేసినా సార్, బ్రహ్మంగారి మఠంలో తెలుగంగ ప్రాజెక్ట్ ఉంది సార్. దానికి 10 సార్లు ఇక్కడ మాట్లాడడం జరిగింది సార్. గేట్లు అనేటి పోయినాయి సార్. అది పైకి లేచే కిందికి లేవు, కిందికి లేచే పైకి లేవు. ఒక టీఎంసీ నీళ్ళు అంటే కనీసం 20 కోట్లు డబ్బు కావాలి సార్. వృద్ధాగా 10 క్యూసెక్లు వదలాలనుకుంటే 100 క్యూసెక్లు పోతాయి. దించితే పైకి నేను ఎన్నోసార్లు లెటర్ మూలకంగా ఇచ్చిన, పోయిన మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారితో చెప్పించాం, అన్ని చెప్పినా కానీ అది కావడం లేదు సార్. వృద్ధాగా పోతాడై. అయితే ఇప్పుడైతే పూర్తి చేస్తారు, మళ్ళీ పూర్తిగా నీళ్లు వచ్చినప్పుడు గేట్లు చేసేదానికి లేదు, ఖాళీ అయిపోయింది. దయ ఉంచి అది పూర్తి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. నీళ్లు కానీ పుష్కలంగా వచ్చినప్పుడు ఉంటుంది, చేయకుండా ఉంటే వృధా పోతాయి సార్. ఎన్నోసార్లు చెప్పినాం. దయ ఉంచి మంత్రి గారు, కలెక్టర్ గారు అధికారులకు చెప్పి, ఎందుకంటే ఇంకా మిగతా ఉండదు సార్, ఛాన్స్ ఉండదు. నీళ్లు వచ్చాక చేసేదానికి లేదు సార్. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి సార్. ఈ
ఎంపీ సార్ చెప్పిండు, మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మా ఎమ్మెల్సీ గారు చెప్పారు. గత ప్రభుత్వం నుంచి ఇదే చెప్తే మీరు ఏం చెప్తారో వీళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పాలి. ఈ రెవెన్యూ అంటే మీరు చెప్పి చేసుకోవాలి కదా సార్. రెండు సెట్ల ఇతర భవనాల పక్క భవనము సంఘం కార్యక్రమాలను జరుపుకున్నట్టు 4వ తరగతి ఉద్యోగుల సంఘంలో కేటాయించాల్సిందిగా కోరుతున్నారు. ఇందు విషయమై సదరు భవనం గురించి గతంలో చేసిన తీర్మానం నంబర్ 34 రద్దుపరిచి సదరు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘములకు తిరిగి కేటాయించాల్సిందిగా కోరి ఉన్నారు. కావున ఈ విషయం 4వ తరగతి ఉద్యోగుల సంఘం భవనంకు సంబంధించి గతంలో చేసిన తీర్మానం 444 రద్దుపరిచి సదరు భవనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘముకు తిరిగి కేటాయించవలసిందిగా ఉత్తర్వులు మంజూరు చేయటకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ ఆమోదం కొరకు ముసాయిదా తీర్మానం సమర్పించడమైనది. సార్ ఈ తీర్మానాన్ని నేను బలపరిచాను సార్. అందరూ